జనరల్గా సాఫ్ట్ డ్రింక్స్లో ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ అంటే మనం జనరల్గా కార్బోనేటెడ్ బెవరేజెస్ అని అంటుంటాము. వీటికి చాలా పేర్లు ఉంటాయన్నమాట. సాఫ్ట్ డ్రింక్స్ అంటారు, కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటారు, కెఫినేటెడ్ బెవరేజెస్ అంటారు. సో ఇందులో ఏంటంటే మనకు మేజర్గా షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ వచ్చేసి జనరల్గా చాలా డిసీజ్ కండిషన్స్కి, అంటే చాలా మటుకు మనకు ఊబకాయం కానివ్వండి, అంటే ఒబెసిటీ, డయాబెటీస్ కానివ్వండి, లేదంటే ఈవెన్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటుంటారు. అంటే పెద్ద పేగు ఏదైతే ఉంటుందో మన శరీరంలో దాని క్యాన్సర్ని కూడా అంటే కారణంగా మనము ఈ ఒక కొత్త స్టడీ రూపంలో మనకు చూపిస్తున్నారనమాట. ఏంటంటే ఈ బెవరేజెస్లో అంటే షుగరీ బెవరేజెస్ కానివ్వండి, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానివ్వండి, ఇందులో ఏదైతే షుగర్ కంటెంట్, ఏదైతే ఎక్సెసివ్ షుగర్ కంటెంట్ ఉంటుందో దీనివల్ల ఈ పెద్ద పేగు క్యాన్సర్ అనేది చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక కొత్త స్టడీ రీసెర్చ్లో మనకు చెప్తున్నారనమాట. కార్న్ సిరప్ ఏదైతే ఉంటుందో అందులో మెయిన్గా మనకు ఈ గ్లూకోజ్ కంటెంట్ ఏదైతే ఈ కార్న్ సిరప్లో అవైలబుల్ ఉంటుందో ఆ గ్లూకోజ్ కంటెంట్ని కెమికల్స్ అలా యాడ్ చేసి త్రూ అ కెమికల్ ప్రాసెస్ ఈ గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ లాగా కన్వర్ట్ చేస్తారు. సో ఈ కన్వర్షన్లో ఏమవుతుందంటే ఈ ఫ్రక్టోజ్ ఏదైతే మనకు ఈ గ్లూకోజ్ ద్వారా ఈ ఉత్పత్తి అవుతుందో ఇది ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇది తీసుకోవడం వల్ల. ఒబెసిటీ, డయాబెటీస్ అయితే తప్పకుండా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ని కూడా దారి తీస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే మనము ఎక్కువ శాతంలో కన్జ్యూమ్ చేస్తుంటామో, అంటే ఎక్కువ శాతంలో తీసుకుంటూ ఉంటామో, అంటే ఎక్కువ శాతం ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో పర్ డే ఒక 2 times అలా తీసుకోవడము, వీక్లీ మొత్తము కానివ్వండి, లేదంటే వీక్లో ఒక 4-5 సార్లు వరకు ఈ బెవరేజెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో వచ్చేసి ఈ మినరల్, విటమిన్ అబ్జార్ప్షన్ అనేది చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మన చిన్న పేగుల్లో ఏవైతే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుందో అది ఆ సెల్స్ ద్వారా, ఏ సెల్స్ ద్వారా అయితే ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుందో అది ఎవ్రీ 15-20 డేస్కి రీప్లేస్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేది కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ ద సెల్స్ అనేది జరగదు. సో అలాంటప్పుడు ఎక్కువ షుగర్ అబ్జార్ప్షన్తో పాటు ఈవెన్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఒకవేళ సపోజ్ డైట్లో కనుక ఎక్కువ తీసుకుంటుంటే దీంతో పాటు షుగర్తో పాటు ఫ్యాట్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా అవ్వడం వల్ల వెయిట్ గెయిన్కి దారితీస్తుంది. టీనేజర్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎర్లీ అడల్ట్ హుడ్లో అరౌండ్ 15 to 25-30 years వాళ్ళు ఇది కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఏంటంటే ఎప్పుడైతే ఈ కన్సంప్షన్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుందో లేట్ 40s ఎర్లీ 40s నుంచి ఎర్లీ 50s వరకు ఈ క్యాన్సర్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఎస్పెషల్లీ 15 to 25-30 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ షుగరీ బెవరేజెస్, కార్బోనేటెడ్ బెవరేజెస్ కన్సంప్షన్ వచ్చేసి చాలా కంట్రోల్డ్ అమౌంట్లో కనుక తీసుకుంటే మనకు ఈ పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.